హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు చెప్పదలుచుకుంది ఏంటంటే అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. అందరికీ నా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, ఫాలో చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ డే. ఇప్పుడు నేను ఈ క్రిస్మస్ సందర్భంగా నేను క్రిస్మస్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అసలే దాన్ని ఎలా చేస్తామో ఆ ప్యాటర్న్ మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ రాదు, తర్వాత మనకి ఇంటర్వ్యూలో అడగరు. జస్ట్ రేపే క్రిస్మస్ కనుక అలా చెప్పాలనే ఉద్దేశంతోనే మీకు చెప్తున్నాను అనమాట. మనంతా ఒక మీకు ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఇలా కూడా రాయొచ్చా అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. మీకు ఇన్ డీటెయిల్ గా లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్లో ఫుల్ అయిపోయేదాకా కొంచెం లెందీ ఉన్నా కానీ మొత్తం అయిపోయేదాకా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అసలు ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఎలా స్టార్ట్ చేస్తామని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ మేరీ క్రిస్మస్ ప్రోగ్రామ్ రాస్తున్నాను అనమాట ఇన్ పైథాన్ లో. ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ నేను ఎందులో రాస్తున్నానంటే పైథాన్ లో రాస్తున్నాను. మనం ఏం ఎడిటర్ వాడతాం అంటే గూగుల్ కొలాబ్ అనే ఎడిటర్ వాడతాం, ఇది ఆన్లైన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ మేరీ క్రిస్మస్ అనే ప్రోగ్రామ్ ని నేను ఫంక్షన్స్ లో రాస్తున్నాను అనమాట. ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఫంక్షన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే డిఈఎఫ్ అనే కీవర్డ్ తో స్టార్ట్ అయింది. తర్వాత దాని ఫంక్షన్ నేమ్ ఉండాలి. ఇక్కడ డ్రా ట్రీ అని ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి దాని కోలన్తో ఎండ్ చేసాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది ఇది ఫంక్షన్ డెఫినేషన్ అంటే డిఎఫ్ అనే ఫంక్షన్, ఇది ఫంక్షన్ నేమ్ అనమాట. ఇక్కడ కోలన్స్ పెట్టి పెరాన్సిస్ పెట్టి కోలన్ పెట్టి ఈ ఫంక్షన్ డెఫినేషన్ అయిపోతుంది అనమాట. ఇది ఫంక్షన్ అనమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఏం చేస్తాం అంటే ఏం రాయాలనుకుంటున్నాం, డ్రా ట్రీ. ఏం ట్రీ డిజైన్ చేయాలనుకుంటున్నాం, మనం క్రిస్మస్ ట్రీని డిజైన్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు అందుకని ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ దానికి ఫంక్షన్ నేమ్ ఇలా ఇచ్చి డ్రా ట్రీ అని ఇచ్చాం. తర్వాత ఇక్కడ అది ఎంత ఉండాలి. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలో హ్యాష్ పెట్టి క్రియేట్ ఏ సింపుల్ ఆస్కి ఆర్ట్ క్రిస్మస్ ట్రీ అని రాశాను కదా. ఈ హ్యాష్ అని పెట్టగానే ఇది ఏమంటే గ్రీన్ కలర్ లో మారింది. ఈ హ్యాష్ అనేది ఏంటంటే కమెంట్ అనమాట. హ్యాష్ ఏమంటారంటే సింగిల్ లైన్ కమెంట్ అంటాం. సింగిల్ లైన్ కమెంట్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ హైట్ ఇచ్చాం. హైట్ అంటే ఎంత ఉండాలంటే మనకి ట్రీ అనేది ఎంత హైట్ ఉండాలని చెప్పిస్తున్నా. హైట్ ఈక్వల్ టు 7 అంటే ట్రీ అనేది ఎంత హైట్ ఉండాలని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ తర్వాత తర్వాత ఫర్ లూప్ రాసాం. లూప్ రాసాం ఇది ఏంటంటే ఫర్. ఫర్ అనేది ఒక లూప్ అనమాట. ఇది ఫంక్షన్. అందులో ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం హైట్ అనేది. హైట్ ఎంత హైట్ ఉండాలి మన ట్రీ అనేది. తర్వాత ఒక లూప్ క్రియేట్ చేస్తాం. లూప్ అనేది ఏంటంటే పర్ లూప్. పర్ల్ అనేది కౌంటింగ్ పర్పస్ అనమాట. పర్ అనేది ఏంటంటే ఐ. ఐ ఇన్ రేంజ్. ఐ ఇన్ రేంజ్ హైట్. హైట్ ఎంత ఇచ్చాం ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ లో. హైట్ వాల్యూ ఎంత 7 అయింది. 7 అయిందంటే ఇది ఐటరేషన్స్ అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ కావాలంటే 0 టు మామూలుగా అంటే రేంజ్ అన్నాం కదా, ఐలోకి రావాలి. రేంజ్ ఆఫ్ 7 రావాలి. రేంజ్ ఎంత, హైట్ అంటే 7 కదా. 7 అంటే ఎంత మామూలుగా 0తో స్టార్ట్ అయ్యి n-1. n-1 అంటే ఎంత మనకి 0 నుంచి 6 వరకు వాల్యూస్ వస్తాయి అనమాట. ఎందుకంటే 0 ఇంక్లూజివ్ అయింది అనమాట. 7 ఎక్స్క్లూడ్ అయిపోతే దాని ముందు వాల్యూస్ 0 టు 6 వస్తాయి. అంటే 0 ఇంక్లూడ్ అయింది కనుక మనకి కౌంట్ చేస్తే 7 వాల్యూస్ వస్తాయి. ఇదనమాట. 7 వరకు ఐటరేషన్ 7 టైమ్స్ రిపీట్ కావాలి ఆ లూప్ అనేది. తర్వాత మనం ఏం చేస్తాం, తర్వాత ప్రింట్ కమాండ్ రాసాం. ఈ ప్రింట్ కమాండ్ రాసిందంటే ఈ ప్రింట్ కమాండ్ ఏం చేస్తుందంటే ఈ ప్రింట్ లో స్పేస్ ఇచ్చాము, స్టార్ ఇచ్చాము, హైట్. ఇది ఏం చేస్తుంది మనకి స్పేసెస్ ఒకవేళ మనకు ఒక రాసిన తర్వాత ఆ స్పేస్ అలైన్మెంట్స్ ని చూపించింది అనమాట. ఇక్కడ స్పేస్ ఎన్ని స్పేసెస్ రావాలి, ఆ ప్రాపర్ అలైన్మెంట్స్ అనేది ఈ కమాండ్ ఇక్కడ వరకు చూపించింది అనమాట. ఇక్కడ చూడండి హైట్ లో ఎంత ఉంది మనకి. మామూలుగా జనరల్ గా హైట్ ఎంత 7 చేసాం. ఇక్కడ మామూలుగా ఐలు ఎంత వచ్చింది మనకి, సపోజ్ 0 ఇచ్చాం. తర్వాత -1 ఇచ్చాం. ఇక్కడ -1 వేసి 7 - 0 ఎంత 6. 6 - 1 ఎంత 5 స్పేసెస్ రావాలి. 5 స్పేసెస్ రావాలన్నమాట. 5 స్పేసెస్ రావాలి అని చెప్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ 5 స్పేసెస్ తర్వాత ఈ ఈ ఈ పోర్షన్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఆ 5 స్పేసెస్ లో మనకి ఎలాంటిది రావాలి, ఫస్ట్ స్టార్ అనేది మనకి ప్యాటర్న్ రావాలన్నమాట. స్టార్ ప్యాటర్న్ అని చెప్తుంది ఇది. తర్వాత ఇదేం చేస్తుంది అంటే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ స్టార్స్, ఒక రోలో ఎన్ నెంబర్ ఆఫ్ స్టార్స్ ప్రజెంట్ అవ్వాలి, ఎన్ నెంబర్ ఆఫ్ స్టార్స్ రావాలి అని చెప్పేసి ఈ ఈ కమాండ్ చెప్తుంది. ఇప్పుడు ఏం రాసాం ఇక్కడ 2 స్టార్ i+1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐలో ఎంత ఉంది మనకి 0 ఉంది. ఫస్ట్ 0 పాస్ చేసాం. ఐలో ఎంత ఉంది, ఐ వాల్యూ ఎంత 0 టు 6 కదా. ఫస్ట్ లో ఐ వాల్యూ 0. సపోజ్ 2 స్టార్ 0 ప్లస్ 1. ఇక్కడ ఎంత 2 స్టార్ 0 ప్లస్ 1 అంటే మనకి ఎన్ని రావాలి, 1 స్టార్ రావాలి. ఇట్ ఈస్ ఇన్ 1 స్టార్. ఇది ఏం చేస్తుంది అంటే ఇది క్యాలిక్యులేట్స్ ది ఎన్ని స్టార్స్ ప్రజెంట్ అవ్వాలి ఒక రోలో అని చెప్పేసి స్టార్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఇదేం చేస్తుంది అంటే స్పేసెస్ ఎన్ని స్పేసెస్ ఇవ్వాలి అనేది ప్రాపర్ అలైన్మెంట్ గా. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రింట్ తర్వాత ఈ అలైన్మెంట్ అయిన తర్వాత ఈ స్టార్స్ అన్ని వచ్చేసిన తర్వాత మనకు ఒక
ట్రీ అనేది ఫామ్ అయిన తర్వాత ఇదేం చేస్తుంది, ఇక్కడ మళ్ళీ ఇది స్పేసెస్, ఇది స్పేసెస్ ని క్రియేట్ చేస్తుంది, స్పేసెస్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ హైట్ మైనస్ వన్ ఎందుకంటే మనకి ఎన్ని స్పేసెస్ లో, ఇక్కడ ఇది ఒక పైప్ లాగా పెట్టాను, దీన్ని పైప్ అంటారు అనమాట. దీన్ని అంబెసెంట్ బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ అంటాము, బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ అంటాము. ఇంకో మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో సందర్భంలో ఏమంటారంటే మనం పైప్ ఆపరేటర్ అంటాం అనమాట. పైప్ ఆపరేటర్ పైప్ ఆపరేటర్ కూడా అంటాము. ఇక్కడ ఎందుకంటే ఇది ట్రీ ట్రంక్ అంటే ఏంటంటే మనకు ట్రీ ఎలా ఉంటుంది, సపోజ్ ఇలా ఉంది అనుకో, ఇలా ఉంది కదా, ఇది ట్రీ అనుకున్నాం అనుకో, ఇది ట్రంక్ అన్నమాట. ఈ ట్రంక్ అనే తోక, ఈ ట్రంక్ మామూలు తోక అంటాము. ఈ తోకని కొనుక్కోవడానికి ఈ ఇక్కడ రూట్ ని, ఇప్పుడు ట్రంక్ అనేది రావాలంటే ఎన్ని రావాలి, ఇక్కడ దాని స్పేసెస్ ఎలా ఉండాలని చెప్పేసి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. హైట్-1 అన్నాం కదా, హైట్ అంటే ఎంత, 7 ఉంది, 7 - 1 అంటే 6, అంటే 6 రావాలి, తర్వాత స్పేసెస్ ఇలా రావాలి. ఇన్ని ట్రంక్స్ కొంత చెప్పాం అనమాట. ఇది ఈ ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ అన్నమాట. ఈ మెయిన్ ఫంక్షన్ ఏం చెప్తుంది, ఫస్ట్ మనకి ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ లూప్ ఐటరేషన్ అవ్వాలంటే ఐలోకి ఎన్ని రావాలి, 0 to 6 వరకు, అంటే 0 నుంచి 6 టైమ్స్ ఐటరేషన్ అవ్వాలి. తర్వాత ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఫస్ట్ కమాండ్ ఏమో స్పేసెస్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇదేమో ఎన్ నంబర్ ఆఫ్ స్టార్స్ కావాలి ఒక రోకి అనేది ఇది క్యాలిక్యులేట్ చేసింది. తర్వాత దీన్ని మనం ప్రింట్ చేసాం, ప్రింట్ చేసిన తర్వాత ఇదేం క్యాలిక్యులేట్ చేస్తుంది, ఆ స్టార్స్ అన్ని వచ్చేసిన తర్వాత ట్రీ అనేది ఫామ్ కావాలంటే మనకు ట్రీ అనేది షాప్ లా అది ట్రయాంగులర్ ఫామ్, అది ట్రీ అని కావాలంటే దాని ట్రంక్ కార్డ్ కావాలి, ఈ ట్రంక్ అని క్యాలిక్యులేట్ అనమాట. ఇది మెయిన్ ఒక ఫంక్షన్ అనమాట. వాట్ ఈస్ ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ ఎ స్మాల్ స్నిపెట్ ఆఫ్ కోడ్ అనమాట. దీన్ని ఫంక్షన్ రీయూజబుల్ కోడ్, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం రీయూజబుల్ చేసుకోవచ్చు అనమాట. స్మాల్ కోడ్ అనమాట ఇది. ఇప్పుడు మనం ఇంకోటి ఏం ఫంక్షన్ డిఫైన్ చేసామంటే డ్రా మెసేజ్. మనకి మనకి ట్రీ వచ్చేసిన తర్వాత, క్రిస్మస్ ట్రీ వచ్చిన తర్వాత మనకి మెసేజ్ డ్రా చేయాలి. మెసేజ్ ఏం డ్రా చేయాలి, ప్రింట్. ఇక్కడ న్యూ క్యారెక్టర్ అనమాట, ఒక న్యూ లైన్ లోకి రావాలి. తర్వాత ఏం రావాలి, ఇక్కడ ఇమేజెస్ తీసుకున్నాము. ఇక్కడ క్రిస్మస్ ట్రీ వస్తుంది, ఇక్కడ ఏదో ఉంది, ఇమోజ్ ఉంది, శాంతా క్లాస్ ఉంది, ఇక్కడ మేరీ క్రిస్మస్ రావాలి. తర్వాత ఈ రావాలన్నమాట. తర్వాత ఒక న్యూ లైన్ లో ఇది మనకి కరెక్ట్ గా మ్యాచ్ రావాలని చెప్పేసి ఇది అయిన తర్వాత ఒక న్యూ లైన్ లో మనకి ఈ ఈ క్రిస్మస్ ట్రీ, శాంతా క్లాజ్, మేరీ క్రిస్మస్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ తర్వాత రావాలని చెప్పేసి రాసాం. తర్వాత ఈ రెండు రాసిన తర్వాత ఇది మెయిన్ ఫంక్షన్ అనమాట. మెయిన్ ఫంక్షన్ మనం ఏం కాల్ చేస్తున్నాము, ఈ ట్రీని కాల్ చేస్తున్నాము, తర్వాత ఈ మెసేజ్ ని కాల్ చేస్తున్నాం అనమాట. తర్వాత ఇది మెయిన్ అనమాట. ఇది ఇఫ్ నేమ్, ఇది ఏంటంటే ఈ నేమ్ మెయిన్ ఎప్పుడైతే కాల్ చేసామో, మెయిన్ ఫంక్షన్ కాల్ చేస్తే ఈ మెయిన్ ఫంక్షన్ ఏమున్నాయి, ఇక్కడ ట్రీ ఉంది, మెసేజ్, ఈ రెండు వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఇది ఇలా రాయాలి. ఇలా రాస్తే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ కొంచెం అర్థం కాకపోయినా కానీ ఒక్కొక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇది ఏం చేస్తే ఫంక్షన్ లో రాశాను. ఫంక్షన్ అంటే ఏంటంటే స్మాల్ కోడ్ అనమాట, స్మాల్ స్నిప్పెట్ ఆఫ్ కోడ్ అంటాము. ఈ ఫంక్షన్ ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ రీయూజబుల్ వాడుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఫంక్షన్స్ లో రాశాను అనమాట. ఇక్కడ డిఎఫ్ అనేది ఫంక్షన్ కీవర్డ్ అనమాట. డిఎఫ్ అనే డెఫినేషన్, డ్రా ట్రీ అంటే ఈ ఫంక్షన్ నేమ్ అనమాట. ఈ ఫంక్షన్ నేమ్ తర్వాత పెరాన్సిస్ పెట్టి కోలన్ పెట్టాను. ఇక్కడ మనం ట్రీ ఎన్ని రోస్ రావాలి, ఎన్ని కాలమ్స్ లో రావాలి అని చెప్పేసి మనం ప్రజెంట్ చెప్పేది. హైట్ 7 అన్నామంటే, హైట్ 7 అంటే మనకి 7 రోస్ రావాలన్నమాట మామూలుగా, అంత సైజ్ రావాలి. తర్వాత ఇక్కడ ఇది ఈ ఫర్ అనేది ఏంటంటే పర్ లూప్ అంటే ఐటరేషన్స్ అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ లూప్ ఎగ్జిక్యూట్ కావాలని చెప్పి చెప్పేది అనమాట ఇది. తర్వాత ఇక్కడ ప్రింట్ ఏం చేస్తుందంటే ఈ ప్రింట్ కమాండ్ లో ఇక్కడ స్పేసెస్ ఇచ్చాం కదా, ఆ స్పేసెస్ అనేది మన స్టార్ పక్కన ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి ఎంత స్పేసెస్ ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇది చెప్పేది అనమాట. ఇది ఓన్లీ స్పేసెస్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఏం చేస్తామంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ ఒక రోలో ప్రజెంట్ కావాలని చెప్పేసి స్టార్స్, ఈ స్టార్ ఏంటంటే ఆ స్టార్ సింబల్ అనమాట. ఇక స్టార్ కావాలి స్టార్ పెట్టుకోండి, 1 కావాలి 1 పెట్టుకోండి, 2 కావాలి 2 పెట్టుకోండి. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదనమాట, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ తర్వాత ఫంక్షన్ లో ఏం చేస్తామంటే ఈ డెఫ్ అనే ఫంక్షన్ లో డ్రా మెసేజ్ మనం ఇప్పుడు ట్రీ రావాలి, ఆ ట్రీ కింద మనకి మేరీ క్రిస్మస్ అనేది రావాలన్నమాట. ఈ రెండు ఫంక్షన్ రాసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ రాసాం. ఈ మెయిన్ ఫంక్షన్ ఏం కాల్ చేసాము, ట్రీ డ్రా మెసేజ్. ఇప్పుడు ఈ మెయిన్ ఫంక్షన్ మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే మాత్రమే మనకి అవుట్పుట్ వచ్చింది అనమాట, లేకపోతే మనకు అవుట్పుట్ రాదు. ఈ మెయిన్ ఫంక్షన్ రాసిన తర్వాత ఈ మెయిన్ ఫంక్షన్ ఏమేమి ఫంక్షన్ వచ్చాము, ఈ రెండు ఫంక్షన్స్ వాడుకొని కాల్ చేసాము. మళ్ళీ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ కాల్ చేసి ఆ మెయిన్ ఫంక్షన్ ఇది ఫంక్షన్ నేమ్ తో కాల్ చేస్తే మనకు అవుట్పుట్ వచ్చింది అనమాట. ఇది ఈ ఫంక్షన్ ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు వరకు చూస్తున్న వాళ్ళు కానీ, తర్వాత లైక్ చేయకపోయినా కానీ, కమెంట్ చేయకపోయినా కానీ, సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు నేను ఈ కోడ్ని ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఎలాంటి అవుట్పుట్ వస్తుందో చెక్ చేద్దాం. చూడండి ఇప్పుడు స్టార్ వచ్చింది, 1 2 3 4 5 6 7 రోస్,
అంటే 7 రోస్ వచ్చింది. మన 7 హైట్ అన్నాగా 7 వచ్చింది. తర్వాత ట్రంక్స్ అంటే ట్రంక్ అంటే ఇది ట్రంక్ అనమాట. ఆ ట్రంక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏం కావాలి దాని కింద మనకి మేరీ క్రిస్మస్ అని రావాలి. అంటే మేరీ క్రిస్మస్ లో ఏముండాలి? ముందు క్రిస్మస్ ట్రీ ఉంది, ఇమోజీస్ అనమాట, ఈ ఇమోజీస్ శాంటా క్లాజ్ ఉంది, మేరీ క్రిస్మస్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఏమొచ్చింది? శాంటా క్లాజ్ ఉంది, మేరీ క్రిస్మస్ అది ట్రీ ఉందన్నమాట. ఇదనమాట. అందుకని నేను ఇలా ఈ రోజు రేపు క్రిస్మస్ కనుక ఈ క్రిస్మస్ ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నేను ఇక్కడ ఇప్పుడు ఒక ఒక ఈ వీడియో ద్వారా ఒక ఇమేజ్ ఒక సందేశం చెప్పాలనుకుంటున్నానంటే, నేను మనకి తెలిసి తెలియకుండా మన హిందువులం కాబట్టి హిందువులు ఏం చేస్తారంటే ఎక్కువ శాతం ట్రీకి పూజ చేస్తారనమాట. ట్రీకి పూజ చేస్తారు, రాళ్ళకు పూజ చేస్తారు, నదులకు పూజ చేస్తారు. తర్వాత ఆ ఇంకా మిగతా వాటికి కూడా పూజ చేస్తుంటాం మనం. తర్వాత రాళ్ళకి పూజ చేస్తాము, తర్వాత మనం చెట్లకి పూజ చేస్తాము, సూర్యుడికి పూజ చేస్తాము, నదులకు పూజ చేస్తాము, ఆకాశానికి పూజ చేస్తాము. వీళ్ళని దేవుళ్ళు అనుకుంటాం. కాకపోతే దేవుళ్ళకి ఏరే పేదాలు పెడతాం కానీ వాళ్ళు కరుణిస్తారో కరుణిస్తారో తెలియదు కానీ ఈ నదులు గాని చెట్లు గాని తర్వాత రాళ్ళు గాని లేకపోతే ఆకాశం గాని నీరు గాని సూర్యుడు గాని చంద్రుడు గాని లేకపోతే మనం ఏ కమ్యూనిటీ ఉండదు అనమాట. ముస్లిం కమ్యూనిటీకి ఉండదు, తర్వాత హిందూ కమ్యూనిటీ ఉండదు, క్రిస్టియాని కమ్యూనిటీ ఉండదు, ఏ కమ్యూనిటీ ఉండదు. అందుకని మనం కనిపించే దేవుళ్ళైనా సరే ఆ, చెట్టుని, రాళ్ళుని, మట్టిని, నీటిని, తర్వాత సూర్యుడిని, చంద్రుడిని పూజిస్తే ఏ కమ్యూనిటీ వాళ్ళకైనా కానీ హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. కనిపించేవి ఇవే వీటిని దేవుడిగా మనం పూజించుకోవాలి. కనిపించిన వ్యక్తులు ఎవరెవరో ఉన్నారు, కనిపించిన ఎవరో రాసిన పుస్తకాలు చదువుకొని మనం వాళ్ళనే దేవుళ్ళు అవే నిజాలని చెప్పేసి నమ్ముతున్నాం అనమాట. ఆ మూఢనమ్మకాల నుంచి బయటికి రండి. ఈ క్రిస్మస్ సందర్భంగా 2024 ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ఈ వీడియో ద్వారా సందేశం ఇవ్వాలంటే మనకు కనిపించే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారంటే ఒకళ్ళు అమ్మా నాన్న, తర్వాత గురువులు, తర్వాత మట్టి, నీరు, చెట్టు, రాయి, ఆకాశం, సూర్యుడు, చంద్రులు అనమాట. వీడిని పూజించండి. మీకు ఏది కావాలంటే అది మంచిగా జరిగింది. అంటే మనకి కనిపించని దేవుళ్ళు వాళ్ళు ఎవరో ఉన్నారో లేరో మనకైతే తెలియదు. తర్వాత ఎవరో రాసిన పుస్తకాలు చదువుకొని భగవద్గీత, బైబుల్, ఖురాన్ చెప్పేసి వాటినే నిజాలు అనుకోవద్దు. మనకు కనిపించేవి వీటిని నమ్మండి, వీటిని ఫాలో చేయండి. మనకి ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుద్ది. ఒకరిని ఉద్దేశించి నేను ఇది చెప్పాలని కాదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉద్దేశించి ఈ మెసేజ్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూషన్ చేస్తాను. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఇందాకటి దాకా మనం ఫంక్షన్ లో రాసాం కదా. ఇప్పుడు నంపైల్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేద్దాం అనమాట. నంపై అంటే ఆ, ఒక లైబ్రరీస్ ని ఇంపోర్ట్ చేసుకొని మనం ఒక సేమ్ అదే ప్రోగ్రామ్ ని ట్రీని ఎగ్జిక్యూషన్ చేద్దాం. మన మన ఏంటంటే క్రిస్మస్ ట్రీని ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాను. ఇది మనకి ఒక ఎగ్జామ్ లో అడగొచ్చు, అడగపోవచ్చు, లేకపోతే ఇంటర్వ్యూలో అడగొచ్చు, అడగపోవచ్చు. నేను రేపు క్రిస్మస్ అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను అనమాట. ఈ వీడియో చేస్తాను. ఇది మనకి ఉపయోగపడింది కదా. అట్లీస్ట్ మనకి ఎగ్జామ్ ఇంటర్వ్యూలో రాకపోయినా కానీ మనకి ఈ పైథాన్ లో ఈ ఎలా ఫంక్షన్స్ రాయాలి, తర్వాత ఎలా కాల్ చేసుకోవాలి, ఎలా మెయిన్ ఫంక్షన్ కాల్ చేయాలి, మిగతా అన్ని మీకు అన్ని నీట్ గా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఈ ఈ టైంలో ఇది క్రిస్మస్ గార్డ్ కలిసి వచ్చింది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఇంకో కొత్త ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు వరకు ఇది అనమాట. తర్వాత వేరే ఆ, మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ గా మళ్ళీ మొత్తం మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ తర్వాత అన్ని మీకు నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథానే కాదు, పైస్పార్క్, ఆర్ లాంగ్వేజ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్ మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, తర్వాత ఎంఎల్ ఆప్స్, ఎల్ఎల్ఎం ఆప్స్, ఏఏ ఆప్స్ మొత్తం, డేటా ఇంజనీరింగ్, డేటా బ్రిక్స్ మొత్తం అన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్లో కంటెంట్ కనుక నచ్చింది, మాకు యూజ్ అయింది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, నాకు మోటివేషన్ వస్తుందన్న ఉద్దేశంతోనే సబ్స్క్రైబ్ చేయండి. ఎటు చూస్తున్నారు చాలా మంది, చూస్తుండొచ్చు, చూడకపోవచ్చు. చూసిన వాళ్ళు అట్లీస్ట్ ఒక లైక్ కొట్టండి బాస్. ఏముంది, ఒక లైక్ కొట్టడమే కదా. మీరు ఎటు చూస్తున్నారు కదా, చూసి అది నచ్చినా నచ్చపోయినా జస్ట్ ఆ లైక్ అనే బటన్ మీద క్లిక్ చేసినా కానీ బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ ఆ ఉద్దేశంతోనే జస్ట్ మీరు ఏం చేయాల్సిన ఏం లేదు, మీరు ఏమైనా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇటు ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎటు చూస్తున్నారు, చూసి కూడా జస్ట్ ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి. నేను ఇంకా మరిన్ని వీడియోస్ మీకు ఉపయోగపడవచ్చు, మీకు ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి రీచ్ అవుతాయి కదా. అట్లీస్ట్ ఈ ఒక్క సపోర్ట్ అయితే చేయండి. మీ నుంచి ఆశించేది నేను ఇదే. ఆ, ఇది మీరు చేయాలని రూల్ ఏం లేదు. ఎటు చూస్తున్నారు కదా, చూసిన ప్రతి వ్యక్తి ఎవరైనా సరే జస్ట్ అక్కడ లైక్ బటన్ కానీ లేకపోతే బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేసి నంబర్ ఆఫ్ రీచెస్ చాలా మందికి యూజ్ఫుల్ అవుతున్న ఉద్దేశంతో నేను అడుగుతున్నాను అనమాట. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఫంక్షన్స్ తో రాశాను కదా. ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ అంటాం. ఇక్కడ ఇంపోర్ట్ నంపై అంటే ఇంపోర్ట్ అనేది ఏంటంటే ఒక రిజర్వ్డ్ వర్డ్ అనమాట. మన పైథాన్ లో ఒక రిజర్వ్డ్ వర్డ్.
రిజర్వ్డ్ వర్డ్ ఆర్ కీవర్డ్ అంటారు అనమాట. రిజర్వ్ వర్డ్ కీవర్డ్ అంటే ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఇది పర్టికులర్ స్పెసిఫిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి మనకి ఇంపోర్ట్ అనేది వాడతాం, అందుకని కీవర్డ్ అన్నాం. ఎందుకంటే ఇక్కడ కీవర్డ్ ఇంపోర్ట్ అన్నాం కదా. ఇంపోర్ట్ అంటే మనం లైబ్రరీస్ ని పైథాన్ అనే లైబ్రరీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ నంపై, నంపై అంటే ఏంటంటే నమ్ పై, పై అంటే పైథాన్, పై మీన్స్ పైథాన్, నమ్ మీన్స్ న్యూమరిక్, న్యూమరికల్ పైథాన్. న్యూమరికల్ పైథాన్ అంటే మనం ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ యూజ్ చేసుకొని పైథాన్ ప్రోగ్రామ్ రాస్తాం. ఇక్కడ ఏఎస్ యాజ్ ఉంది. యాజ్ అంటే అలియాస్, 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 అలియాస్. ఎన్పి అంటే నంపి, నంబర్ లో నుంచి ఎన్, పైథాన్ నుంచి పి కాపీ చేసి ఎన్పి వాడ. అంటే అలియాస్ అంటే ఏంటంటే నంపై, నంపై అనేది 5 క్యారెక్టర్స్ రాయకుండా జస్ట్ 2 క్యారెక్టర్స్ లో దీని రిప్లేస్ అనమాట. అలియాస్ అంటే ఏంటంటే నంపైకి, నంపైకి అలియాస్ ఎన్పి రాసుకున్నామంటే నంపై అనేది వాడకుండా ఎన్పితో రాసుకోవచ్చు. మెమరీ ఆప్టిమైజేషన్ అనమాట. నంపై అంటే న్యూమరికల్ పైథాన్, యాజ్ అంటే అలియాస్, ఎన్పి అంటే ఏంటంటే ఈ నంపైలో ఫస్ట్ లెటర్ ఎన్, పివైలో ఫస్ట్ లెటర్ పి తీసుకొని ఎన్పి రాసామండి. ఇది అలియాస్. ఇక్కడ ఏంటంటే ఈ ఏఎస్ యాస్ కూడా మనకి ఒక కీవర్డే. దీన్ని కూడా మనకి వేరియబుల్ కింద వాయలేము అనమాట, వేరియబుల్ కింద డిక్లేర్ చేయకూడదు అనమాట. ఇది నా ఇంపోర్ట్ కూడా కీవర్డ్, దీన్ని కూడా మనం వేరియబుల్ కింద వాడకూడదు. తర్వాత ఇక్కడ ఏముంది, ఎక్స్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ఏ రేంజ్. ఏ రేంజ్ 7,16 ఉంది. ఏ రేంజ్ 7,16 అంటే ఏంటంటే మనకి ఇది స్టార్టింగ్ వాల్యూ. ఇట్ ఈస్ ఇన్ స్టార్టింగ్ పాయింట్ 7 వాల్యూ. ఇట్ ఈస్ ఇన్ ఎండ్ పాయింట్, ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ అంటే 7 నుంచి 16 వరకు రేంజ్ ఇస్తే మనకి ఎండ్ పాయింట్ అనేది ఎక్కడ తీసుకుంటే ఇది ఇంక్లూజివ్, ఇది ఇంక్లూజివ్, ఇంక్లూజివ్, ఇన్క్లూజివ్ అంటాము. ఇక్కడ 16 అనేది ఎక్స్క్లూడ్ అయ్యింది అనమాట. ఎక్స్క్లూడ్ అయింది 16 లో నుంచి 16 - 1 అంటే మనకి 15 వరకు రావాలన్నమాట. అంటే 7 నుంచి మనకి 15 వరకు రావాలి. మనకి 7 నుంచి 15 వరకు రావాలి అంటే 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 8 వరకే మనకి ఎరే అనమాట. ఎరే అంటే ఏంటంటే ఎరేని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి పైథాన్ ఎరేస్ రావన్నమాట, లిస్ట్ లో వస్తాయి, లిస్ట్ లో చూపిస్తామాట. ఇది ఇలా వస్తాయి. తర్వాత ఇది ఎక్స్ వాల్యూస్. ఎక్స్ లో ఏమన్నా ఉన్నాయి, ఇది ఎక్స్ వాల్యూ ఎన్ని ఉన్నాయి, 7 నుంచి 15 వరకు వస్తాయి. అంటే మనకి 7 నుంచి 16 ఇచ్చాడు కాబట్టి అప్పర్ ఇండెక్స్ ఆల్వేస్ -1 చేయాలన్నమాట. అప్పర్ ఇండెక్స్ ని యాస్టీస్ తీసుకోకూడదు. అప్పర్ ఇండెక్స్ లో -1 చేస్తే మనకు 15 వాల్యూస్ వస్తాయి, 7 నుంచి 15 వరకు వస్తాయి. తర్వాత వైలో చూద్దాం. వైలో ఏముంది, ఎన్పి డాట్ ఏ రేంజ్ 1,18,2. ఇదేంటి అర్థం చేసుకోవాలి. ఇదేంటి 1 అంటే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్ వాల్యూ. 18 అనేది ఎండింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ. ఇక్కడ 2 అనేది ఏంటంటే స్టెప్ సైజ్. స్టెప్ సైజ్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ ఎండింగ్ వాల్యూ అన్నాం కదా, ఎప్పుడైనా సరే ఎండింగ్ అన్నాం కావాలంటే అది 18 - 1 తీసుకుంటారు అనమాట. 18 - 1 అంతా 17 వరకే తీసుకుంటారు అనమాట. 18 - 1 అంటే మనకి 1 నుంచి 17, 2 అనే స్టెప్ సైజ్. ఆ స్టెప్ సైజ్ ఎలా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఇక్కడ 1 తర్వాత మధ్యలో 2 గ్యాప్ ఉన్నారు, 2 గ్యాప్స్ ఉన్నారన్నమాట. 2, 3, 1, 3, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 9, 11, తర్వాత 13, 15, తర్వాత 17 ఇలా వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి 1, 3, 5, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ 9 వచ్చినాయి కదా. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే మొత్తం మ్యాచ్ అయింది. ఎక్స్ మ్యాచ్ అయింది, వై మ్యాచ్ అయింది, అదనమాట. ఇక్కడ 2 సైజ్ అంటే ఏంటంటే 2 వాల్యూస్ ఇన్ బిట్వీన్. వన్కి 1 తర్వాత 2 స్టెప్స్ కంటిన్యూ అయిన తర్వాత 1, 1కి 1 సపోజ్ చూడండి, ఇక్కడ స్టెప్ అంటే చూడండి 1, 1 తర్వాత తర్వాత స్టెప్ ఏం రావాలి, 2 రావాలి. 2 తర్వాత 3 రావాలి. అంటే 2 స్టెప్స్ మిస్ అయ్యాయి. అంటే 1 నుంచి 3కి డైరెక్ట్ గా 2 అనేది మిస్ అయింది అనమాట. అందుకని 2 స్టెప్స్ అయ్యింది అనమాట. 2 స్టెప్స్ అనమాట వేరే అవ్వాలి. అంటే 1 నుంచి 2కి రావాలి, 2 నుంచి 3కి రావాలి. అంటే 2 స్టెప్స్ మిస్ అయ్యింది. అంటే స్టెప్ సైజు డైరెక్ట్ 1 నుంచి 3కి వెళ్ళిపోతాం అనమాట. అది స్టెప్ సైజ్ అనమాట. ఇక్కడ మీకు ఇది ఈ 2 లైన్స్ అర్థమైనాయి అనుకున్నాం. ఈ 3 ఫస్ట్ 3 లైన్స్ అర్థమైంది. తర్వాత జెడ్, ఎన్పి అంటే నంపై, ఎన్పి అంటే నంపై. తర్వాత కాలం, ఇప్పుడు కాలమ్స్ అనమాట. కాలమ్స్ స్టాక్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ లైన్ చూడండి, ఎక్స్ ఎక్స్ ఎరేలో కోలన్ పెట్టి -1 పెట్టి -1 పెట్టామంటే ఏంటంటే ఇది రివర్స్ ఆర్డర్ అనమాట. రివర్స్ ఏంది, ఎక్స్ లో ఉన్న వాల్యూస్ ఏంది, ఎక్స్ లో ఉన్న వాల్యూ రివర్స్ రావాలి. రివర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరాలి 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7 వరకు ఇలా రివర్స్ ఆర్డర్ రావాలి. ఇలా రివర్స్ ఆర్డర్ రావాలి.
ఇది రివర్స్ ఆర్డర్ అనమాట. ఇక్కడ జెడ్లు ఏమున్నాయి? జెడ్ అనేది ఇది అనమాట. జెడ్ లో ఇది ఉంది, ఇది జెడ్ ఇది ఉంది, తర్వాత కామ వై ఉంది. జెడ్లు ఏముండాలి? ఇది ఉండాలి, తర్వాత వై ఉండాలి. వై అనేది ఏంది ఇక్కడ మనకి? వైలు ఏమున్నాయి? 1 3 5 7, 1 3 5 7 9 11 13 15 17 ఇలా ఉంది. ఇప్పుడు ఏంది మొత్తం ఇది కంబైన్ కదా, ఇది కాలంలో రావాలి. ఇప్పుడు ఇది ఎలా కాలం స్టాక్ అంటే, కాలం స్టాక్ అంటే ఏంది? ఇప్పుడు ఇలాగ రావాలన్నమాట. 15 1, తర్వాత 14 3, 13 5, 12 7, తర్వాత 11 9, తర్వాత 10 11, తర్వాత 9 13, తర్వాత 8 3, 7 15 ఇలా రావాలన్నమాట. ఇది కాలంలో రావాలి. ఇలా కాలమ్స్ రావాలి. ఇది 2 డైమెన్షనల్. ఇది 2 డైమెన్షనల్ అనమాట. ఇది 2 డైమెన్షనల్, ఇది 1 డైమెన్షనల్. ఇది ఇలా ఒకే కాలం గా ఉంటే, ఒకే రోగా ఉంటేనేమో 1 డైమెన్షనల్ అంటాము. ఇక్కడ ఏంది? 2 వాల్యూస్ తీసుకున్న, ఎక్స్ ఉంది, వై ఉంది. ఎక్స్ వై అంటే ఏంది? 2 డైమెన్షనల్. ఇక్కడ ఇది 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 2 డైమెన్షనల్. 2 కాలమ్స్ 2 రోస్ అంటే 2 డైమెన్షనల్. ఈ 2 డైమెన్షనల్ ఏరియా, ఇది 1 డైమెన్షనల్ ఏరియా అంటాం. అర్థమైంది అనుకుంటున్నాను. నేను రిమూవ్ చేస్తున్నాను మీకు అర్థం కావటానికి. ఆ, ఇంకా అర్థం కాలేదు అనుకుంటే మళ్ళీ చెప్తాను ఇంకొకసారి. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ వై అనేది 1 డైమెన్షనల్ అనేది, జెడ్ లోకి వచ్చేసరికి 2 డైమెన్షనల్. ఎందుకంటే ఎక్స్ కామ వై రెండింటిని కంబైన్ చేసాం కదా, అదే అనమాట. ఇప్పుడు ఫర్ లూప్ వాడాం. ఫర్ అనేది ఐటరేషన్ అనమాట. ఆ ఫర్ లూప్ లో ఏం చేసాము? ఐని జేని పాస్ చేసాం. ఐని జేని పాస్ చేస్తే అందులో ఏం చేస్తున్నాము? జెడ్ లోకి పాస్ చేస్తాం. ఐ అంటే ఏముంది? ఐలో ఏమున్నాయి? ఐలో అనేది ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఐలో అనేది ఎక్స్ వాల్యూస్ వస్తాయి. జేలోనే వచ్చేసరికి ఏమొస్తాయి? వై వాల్యూస్ వస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు టైం ఎక్కువ అవుతున్నా కానీ కొంచెం ఓపికతో వినండి. ఇక్కడ చూడండి, ఈ ఫర్ లూప్ లో ఫర్ ఐ కామా జే ఇన్ జెడ్ అన్నాం. ఇది ఏంటంటే మనకు ఫర్ లూప్ అనమాట. ఫర్ లూప్ అంటే ఐటరేషన్స్ కోసం అనమాట. అక్కడ 2 డైమెన్షనల్ రావాలి కదా. ఐలో ఏమున్నాయి? ఐలోకి ఏం రావాలంటే ఐ ఈక్వల్ టు ఎక్స్ రావాలి. జేలోకి ఏం రావాలి? జే ఈజ్ ఈక్వల్ టు వై వాల్యూస్ వస్తాయి అనమాట. ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చినాయి మనకి? రివర్స్ ఆర్డర్ లో వచ్చినాయి. రివర్స్ ఆర్డర్ లో ఏమొచ్చినాయి మనకి? రివర్స్ ఆర్డర్ లో ఏమున్నాయి ఎక్స్ లో అంటే? మనకి 15 నుంచి రావాలి కదా. 15 14 13 రావాలి. 14 13 12 11, సారీ 11 10 8 9 7, సారీ 9 8 7 ఇలా ఎక్స్ ఎక్స్ లో వచ్చినాయి. వై లేక ఏమొచ్చినాయి? 1 3 5 7 9 11 12, సారీ 13 15 ఇది అనమాట. ఎక్స్ లోకి ఏమొచ్చినాయి? ఐ వాల్యూస్ వచ్చినాయి. ఎక్స్ వాల్యూస్ అన్ని ఐ వాల్యూస్ లోకి వచ్చినాయి. జేలోకి వై వాల్యూస్ లో వచ్చినాయి అనమాట. ఇక్కడికి ఈ ఫస్ట్ ఈ లూప్ అయిపోయింది. తర్వాత ప్రింట్. ఇది ఏం చేస్తుంది అంటే, ఈ ప్రింట్ లో అనేది ఈ స్పేసెస్ అనమాట. కాలన్ కాలన్ కామా స్టార్ ఐ, ఇదేంటంటే స్పేసెస్ ని స్పేసెస్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. స్పేస్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎందుకంటే మనకు ఒక స్టార్స్ కానీ ఏదైనా నంబర్స్ లో కానీ ఒక ట్రీ ఫామ్ కావాలంటే దానికి ముందు కానీ వెనక కానీ ఎలాంటి స్పేసెస్ ఉండాలి అని చెప్పి స్పేస్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇదేం చేసింది అంటే స్టార్స్ అనమాట. ఈ స్టార్స్ ని ఆల్రెడీ స్టార్ ఉంది కదా, ఈ స్టార్స్ జే. ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఉంది కోలంలో స్టార్ ఉందన్నమాట. మనకి స్టార్స్ ని రిప్రజెంటేషన్ చేయాలన్నమాట. ఈ స్టార్ కి ఈ రిప్రజెంటేషన్ చేయడానికి ఎన్ని స్టార్స్ రావాలి, ఒక రోల్ ఎన్ని స్టార్స్ ప్రజెంటేషన్ అని ఈ రో అనమాట. తర్వాత ఇక్కడ ఏడు వరకు ఇది అర్థమైంది అనుకోండి. తర్వాత ఇంకొక పర్ లూప్ ఉంది. ఇంకొక పర్ లూప్ లో ఏం చేసాము? ఆర్ ఆర్ ఇన్ రేంజ్ 3 ఇచ్చాం. ఆర్ ఇన్ రేంజ్ 3 ఇచ్చామంటే మనకి ఈ లూప్ ఎన్ని, ఈ 3 వాల్యూస్ అనేది మనకి రేంజ్ 3 అన్నాం కనుక 3 - 1 అంటే 2 అనమాట. అంటే 0 ఇంక్లూడ్ 0 1 2 అనమాట. 3 టైమ్స్ ఐటరేషన్ కావాలి. 3 టైమ్స్ ఈ లూప్ ఎగ్జిక్యూషన్ కావాలన్నమాట. అయితే మనకి ఏం చేస్తుంది ఇక్కడ? ప్రింట్, తర్వాత ప్రింట్ కమాండ్ ఇచ్చాం కదా. ప్రింట్ కోలన్ స్టార్ 13 కామా కోలన్ సింగిల్ కోటన్లో పైప్స్ ఇచ్చామన్నమాట. పైప్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ 13 టైమ్స్ స్పేసెస్ రావాలన్నమాట. 13 స్పేసెస్ రావాలి. ఇది ట్రంక్ అనమాట. ట్రంక్ అనమాట. ఇప్పుడు మనకి ఏదైతే ట్రీ ఉందో ఆ ట్రీకి ట్రంక్స్ ఇచ్చేదాన్ని ఇక్కడ తోకలాగా ఇలా అంటాం కదా, ట్రంక్ అనమాట. ఇది ఇక్కడ ఎన్ని టైమ్స్ రావాలి? ఆ ట్రంక్ 3 టైమ్స్ రావాలన్నమాట. 3 టైమ్స్ ట్రంక్స్ వస్తుంది అనమాట. ఇక్కడ 13 స్పేస్ ఉండాలి. తర్వాత లాస్ట్ ప్రింట్ కమాండ్. ఈ ప్రింట్ కమాండ్ లో 12 స్పేస్ రావాలి. ఎండ్ లో ఏం రావాలి? ఈ ట్రీకి ట్రంక్స్ అయిపోయిన తర్వాత ఎండ్ లో మనకి ఇలా మనం ఎన్నించుకుంటే అలా అన్ని ప్రజెంట్ అవుతాయి అనమాట. అది ప్రింట్. ఈ ప్రింట్ అనేది ఏంటంటే మనకి అన్ని స్పేసెస్ ఎలా అయిన తర్వాత, ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ రో అయిన తర్వాత మనకి న్యూ క్యారెక్టర్ అవ్వాలి, న్యూ న్యూ రో ప్రజెంట్ అవ్వాలి. అన్ని స్పేసెస్ ఎలిమినేట్ అయిన తర్వాత ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్ కానీ, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కానీ, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్ కానీ మనకి న్యూ లైన్ రాకూడదు అనేది అన్ని అలైన్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్రింట్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది ఈ ప్రోగ్రాము దాని అవుట్పుట్ చెక్ చేద్దాము. అవుట్పుట్ ఎలా వచ్చిందో చెక్ చేద్దాం.
నేను చెప్పినట్టు వచ్చిందా రాలేదు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్టార్ అనేది మనకి సపోజ్ ఇంకొకసారి ఇక్కడ మనకి ఎన్ని ఎన్ని నంబర్ ఆఫ్ వస్తాయి అనేది మనకు తెలియదు, ఎన్ని నంబర్ ఆఫ్ స్టార్స్ వస్తాయి అనేది. ఇప్పుడు మనకి ఆ స్టార్స్ అని నేను చెప్పాను కదా, మన స్టార్ ప్రోగ్రామ్ కదా ఇది, స్టార్ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇప్పుడు మన స్టార్ లో రిప్రజెంటేషన్ కదా. ఇప్పుడు మనకి స్టార్ ఇలా ఉందనుకో, ఇలా స్టార్ ఉండి, ఇలా స్టార్ వచ్చిన తర్వాత ఇలా ట్రంక్స్ 3 టైమ్స్ వచ్చిన తర్వాత దాని కింద ఇలా ఉండి ఇలా వస్తుంది అనమాట. ఇది షేప్ అన్నమాట. ఇది ఎలా వస్తుందా రాదా ఒకసారి చెక్ చేద్దాము. ఆ, ఈ వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను క్రిస్మస్ సందర్భంగా ఈ రెండు ప్రోగ్రామ్స్ ఈ రోజుకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతావన్నీ మీకు నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో కంటెంట్ కనుక నచ్చితేనే కమెంట్ చేయండి. ఇటు చూస్తున్నారు కదా, లైక్ చేయండి బాస్, కమెంట్ చేయండి. ఇలా అనమాట ప్రోగ్రామ్ అంది. ఇది అవుట్పుట్ వచ్చింది కదా. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ, పైథాన్ గురించి, పైస్పార్క్, ఆర్ లాంగ్వేజ్, ఈ జనరేటివ్ AI గురించి ఏది కావాలన్నా కానీ నన్ను కమెంట్ చేయొచ్చు. నా నంబర్ ఇస్తాను, నా నంబర్ కూడా పింగ్ చేయొచ్చు 24/7. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని, ఎలాంటి క్వశ్చన్స్ కావాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్, జాబ్ ఎలా కొట్టాలి, అవన్నీ మీకు నీట్ గా క్లియర్ గా రియల్ టైమ్ లో ఏమేమి టూల్స్ వాడతారు, డే టు డే ఏం వాడతారు, అన్ని మీకు నీట్ గా క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీగా మీకు ఎలాంటి ప్రైయర్ నాలెడ్జ్ లేకుండా, పైథాన్ కానీ, పైస్పార్క్ కానీ, ఆర్ లాంగ్వేజ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి నాలెడ్జ్ లేకుండా, చదువు అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ, ఎలాంటి టీచింగ్ పొజిషన్ లో ఉన్నా కానీ, ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, మనకి కంప్యూటర్ సైడ్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకునే ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కానీ మీరు నా ఛానల్ ఫాలో చేయండి, నాకు చెప్పి వినండి. మీకు కంపల్సరీగా విత్ ఇన్ 1 మంత్ లో మీకు అనుకున్న ప్యాకేజెస్ తో, అనుకున్న కంపెనీలో, MNC కంపెనీలో జాబ్ తెప్పించే బాధ్యత నాది. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. మసనం. బాయ్ బాయ్, టేక్ కేర్ అందరికీ. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్.